హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. నిన్న గాజుల ప్రోగ్రాం దగ్గర ఆగిపోయింది కదా, మళ్ళీ ఈరోజు గాజుల ప్రోగ్రాంతో స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. మన ఎపిసోడ్ అయితే అందరూ కలిసి రాజ్ గారు మరియు కళ్యాణ్ గారు, మన విక్రమ్ గారు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. అందరం కలిసి మన అక్కకు కూడా గాజులు వేద్దాంరా అని అన్నారు. సో అందరూ కలిసి అరవింద గారిని తీసుకువచ్చేసి ఒక చైర్లో కూర్చోబెట్టేసి మన రాజుగారు కళ్యాణ్కి కూడా అక్క లేదు కదా, ఆ లేని లోటును తీర్చుకోవడానికి మన అరవింద గారికి గాజులు వేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అక్కని పిలిచి వచ్చేసి గాజులు వేస్తూ ఉంటారు ఒక చైర్లో కూర్చోబెట్టి. అది చూసి అందరూ చాలా సంతోషిస్తారు ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులంతా. ఇక నుంచి నాకు ఏదన్నా కష్టం వస్తే ఆదుకోవడానికి ముగ్గురు తమ్ముళ్ళు ఉన్నారు అని మన అరవింద గారు కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఫ్రెండ్స్. మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా చాలా ఆనందంగా చూస్తూ ఉంటారు. అరవింద గారు అయితే మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక ముగ్గురు అన్నదమ్ములు గాజులు వేస్తారు. ఫైనల్గా విక్కీ గారు కూడా వేస్తారు. రుద్రాని గడ చూసి బలగం పెరిగింది బాగానే అని అనుకుంటారు ఫ్రెండ్స్. ఇంకా కావ్య గారు మరియు మిగతా ఇంటి సభ్యులందరూ చాలా సంతోషంగా ఉంటారు. ఇటువంటి రోజు మళ్ళీ రాదు, ఇటువంటి క్షణాలు మళ్ళీ మళ్ళీ మనకు తిరిగి రావు అని అనుకుంటూ వాళ్ళ ఆనందాన్ని వాళ్ళ మనసులోనే వ్యక్తం చేసుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. చాలా సంతోషంగా అయితే ఈ గాజుల పండుగ జరిగింది. మన బంతి గారు అయితే అప్పుకి దొరకకుండా కళ్యాణ్కి అసలు విషయం చెప్పాలని ప్రయత్నిస్తూ ఉంటుంటాడు, కానీ ఆ విషయాన్ని చెప్పలేకపోతాడు ఫ్రెండ్స్. ఇక గాజుల ప్రోగ్రాం చూసి అందరు కుటుంబ సభ్యులు అయితే చాలా సంతోషంగా ఉంటారు. ఫైనల్గా మన పెళ్ళి కొడుకు కూడా గాజులు వేసేస్తున్నాడు ఫ్రెండ్స్. మన పెళ్ళి కొడుకు కూడా ఒక ఆడపడుచు దొరికేసింది, ఒక అక్క దొరికేసింది. ఇక నో ప్రాబ్లం, మన అనామిక గారికి కూడా ఒక ఆడపడుచు దొరికేసింది అనమాట. మన అరవింద గారు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నా జీవితంలో నాకు ఎటువంటి ప్రమాదం వచ్చినా, ఎటువంటి బాధ వచ్చినా అవన్నీ తీర్చడానికి నాకు ముగ్గురు తమ్ముళ్ళు ఉన్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. నిజంగా నేను ఈ పెళ్ళికి వచ్చినందుకు నాకు ఇద్దరు కొత్త తమ్ముళ్ళు దొరికారు అని నేను చాలా సంతోషపడుతున్నాను అని అంటారు అరవింద గారు. ఇక తమ్ముళ్ళందరూ కలిసి అక్కని ఆశీర్వదిస్తూ ఉంటారు. ఇక అరవింద గారు అయితే వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ సీన్ చాలా బాగుంది నాకైతే. నిజంగా అట్లాంటి ఒక అక్క దొరకడం వాళ్ళ అదృష్టం అయితే, అలాంటి తమ్ముళ్ళు దొరకడం నిజంగా అరవింద గారి అదృష్టం. అలాంటి అదృష్టం అందరికీ దొరకదు. నిజంగా అరవింద గారు చాలా అదృష్టవంతులు ఫ్రెండ్స్. ఈలోపు ఇక మన రాజు గారు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అరవింద లాంటి అక్క తనకు దొరికినందుకు. ఎంతవరకు తన అక్క ప్రేమ చూడలేదు కదా, ఆ ప్రేమ కొత్తగా ఆయనకు దొరికినందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు ఫ్రెండ్స్. మన అరవింద గారు అయితే ముగ్గురు తమ్ముళ్ళని హగ్ చేసుకుని తన ప్రేమను వ్యక్తపరిచింది ఫ్రెండ్స్. చాలా బాగుంది ఈ సీన్ అయితే. ఈరోజు ఎపిసోడ్లో అయితే మొత్తం సీరియల్కి ఇదే హైలైట్ ఫ్రెండ్స్. నాకు కూడా చాలా బాగా నచ్చింది. బ్యాక్గ్రౌండ్ సాంగ్ కూడా చాలా బాగా నచ్చింది. అది మీకు షార్ట్లో మళ్ళీ అప్లోడ్ చేస్తాను. ఇంకా అందరు కుటుంబ సభ్యులు ఆనందంగా ఉంటూనే ఉంటారు. ఇక పెళ్లి విషయంలో జరగాల్సిన మిగతా కార్యక్రమం గురించి ఆలోచిస్తారు. అదే సంగీత్ గురించి ఆలోచిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఈలోపు మురళి గారిని కూడా మన కావ్య గారు, అన్నయ్య నేను కూడా మీకు నేను మీకు చెల్లెనే కదా, నాకు కూడా గాజులు తొడగండి, నాకు మా అక్కకి అని అంటారు. అంటంతోనే మన మురళి గారు వచ్చేసి తప్పకుండా తొడుగుతానమ్మా, దాంట్లో ఏముంది అనుకుని వచ్చేసి మన కావ్య గారికి మరియు స్వప్న గారికి ఇద్దరికి గాజులు వేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇంకా గాజులు వేసేసి చేతులు దులిపేసుకొని వెళ్తూ ఉంటారు. ఈ కొత్త చెల్లెళ్ళు ఎందుకు నాకు అన్న ఫీలింగ్ ఆయన ఫేస్లో నాకు కనిపించింది ఫ్రెండ్స్. మీకేమనిపించిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. కావ్య గారు అయితే తన యొక్క ఇంటెలిజెంట్ బ్రెయిన్తో మురళి గారిని ఎలా ఆడుకోవాలో అని చాలా ప్రయత్నించింది ఫ్రెండ్స్. ఆ ప్రయత్నంతోనే తను ఈ ప్లాన్ వేసి గాజులు వేయించుకోవడానికి ప్లాన్ చేసింది ఫ్రెండ్స్. ప్లాన్ చేసి స్వప్న మరియు కావ్య ఇద్దరు గాజులు వేయించుకుంటారు. గాజులు వేయగానే మన మురళి గారు పని అయిపోయిందని హ్యాపీగా చేతులు దులిపేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఆ సీన్ని చూసి మన కావ్య గారు అయితే ఏంటన్నయ్య అప్పుడే చేతులు దులిపేసుకుని వెళ్ళిపోతున్నావు, అసలైన చెల్లెలు ఇంకొక ఆమెను మర్చిపోయావా, మీ సొంత చెల్లెలు తనకు కూడా నువ్వు గాజులు తొడగాలి అని అంటారు. ఎవరు అని చూడగా పద్మావతి గారు. పద్మావతి గారు కూడా తనకి చెల్లెల వలస అవుతుంది కదా,
కదా అని అప్పుడు గుర్తొస్తుంది. ఇక అరవింద్ గారు కూడా అయ్యో నేను కూడా మర్చిపోయాను, మీరు పద్మావతికి కూడా గాజులు తొడగండి, అసలు ఈ విషయమే నేను మర్చిపోయాను అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక మన మురళీ గారికి అయితే మైండ్ బ్లాక్ అయిపోయింది. నేను పద్మావతికి గాజులు తొడగాల, నేను ప్రాణంగా ప్రేమించే నా పద్మావతికి నేను అన్నయ్యలా గాజులు, దట్ ఈస్ ఇంపాసిబుల్ అని మనసులో అనుకుంటారు. అనుకోకుండానే కానీ అందరి ముందు ఆ విషయం చెప్పలేరు కదా. అందుకే తను ఏం చేస్తాడంటే కావ్య ఇచ్చిన గాజులని వెయ్యటానికి చేతుల్లోకి తీసుకుని ఆ గాజులని తన చేతిలోనే పగలగొట్టుకుని గాయం చేసుకుంటాడు. అంత సీన్ క్రియేట్ చేసి అక్కడి నుంచి అవాయిడ్ అవ్వాలని మన మురళీ గారి ప్లాన్ అనమాట. ఆయన వేసిన ప్లాన్ బాగానే ఉంది ఫ్రెండ్స్. అయితే ఆయనకి ఈ విషయం చేయడం నచ్చలేదని అందరికీ అర్థం కావాలని అలా చేశారని అనుకుంటారు. ఇక మన కావ్య గారు మరియు పద్మావతి గారు అయితే చూసావా అక్క, మురళీ గారు ఎలా తప్పించుకున్నారో, నాకు గాజులు వేయాల్సి వచ్చిందని ఆయన నిజస్వరూపం నీకు ఇప్పుడైనా తెలిసిందా అని అనుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. అవును పద్మావతి, ఎలాగైనా ఈ పెళ్ళి అయిపోయేలోపు మురళీ గారి పని కూడా చెప్దాం, ఆయనకి కూడా బుద్ధి వచ్చేలా చేద్దాం. మన అరవింద గారు చాలా మంచివారు, ఆమె కోసమైనా సరే ఆ మురళీ గారిని మార్చాలి, ఆయన మనసుని మార్చాలి అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్. అవును అక్క, అలాగే మారుద్దాం అని అంటారు. కానీ మురళి చేసే కృతంతో అడ్డు ఆపు లేకుండా పోతాయి. వాడు వేసే ప్లాన్స్ అలా ఉంటాయి. నన్ను విక్కీని విడదీయాలని ఎంతగానో చూస్తున్నాడు. మా ఇద్దరి మధ్య గొడవలు రావటానికి కూడా తనే కారణం. అన్ని అపార్థాలను మా ఇద్దరి మధ్య సృష్టించింది ఆ మురళియే. తన ప్లాన్లో భాగంగానే మేము ఇంకా ఇన్ని ఇబ్బందులు పడుతున్నాం, మా మధ్య ఇంకా ప్రేమ లేకుండా బతుకుతున్నాం అని పద్మావతి గారు చాలా బాధపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మన కావ్య గారు అయితే నువ్వేం బాధపడకు చెల్లి, నేను నీకు ధైర్యం ఇస్తాను, ఈ పెళ్ళి అయిపోయేలోపు ఎలాగైనా నీకు మురళీ గారితో ప్రాబ్లం లేకుండా చేస్తాను, మీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒక సొల్యూషన్ చూద్దాం, మురళీ గారికి ఒక క్యారెక్టర్ యొక్క నిజాన్ని అందరికీ తెలిసేలా మనం చేద్దామని ఉంటారు. ఈలోపు దెబ్బ తగలడంతోనే ఇక అరవింద గారు మురళీ గారిని తీసుకుని కారులో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంది కదా, అది మనం యూజ్ చేసుకొని నీకు క్లీన్ చేస్తాను, మీకు కట్టుకడతాను రండి అని మన అరవింద గారు తీసుకెళ్ళిపోతారు. ఇక అది చూసి విక్కీ గారు కూడా గుర్రుమని చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్. వీడి నిజస్వరూపం ఇదే కదా, ఇంకా అందరి ముందు కూడా ఇంకా నిరూపించుకుంటున్నాడు అని బాధపడుతూ ఉంటారు విక్కీ గారు. ఎలాగైనా ఈ మ్యారేజ్ అయిపోయేలోపు ఒక నిజస్వరూపాన్ని అందరికీ తెలిసేలా చేద్దామంటే ఇక మన రాజుగారు అయితే జరిగింది ఏదో జరిగింది, అలాంటి చిన్న యాక్సిడెంట్ జరుగుతుంది, అవన్నీ మనసులో పెట్టుకుని బాధపడకుండా నెక్స్ట్ ప్రోగ్రామ్కి అందరు రెడీ అవ్వండి అని అంటారు. అంటున్నాను సంగీత్ కదా, మంచిగా రెడీ అయ్యి డ్యాన్సులు వేద్దాం, అందరూ డాన్సెస్ చేయడానికి రెడీ అయ్యండి అని మన ప్రకాశం గారు అంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక కళ్యాణ్ బాబు అయితే రూమ్లోకి వచ్చేసి రెడీ అవుతూ ఉంటారు. ఇక మన బంతి అయితే అసలు విషయం కళ్యాణ్కి చెప్పడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటాడు. కళ్యాణ్ని వెతుక్కుంటూ కళ్యాణ్ రూమ్కి వచ్చేస్తాడు. కళ్యాణ్ నీకు ఒక మాట చెప్పాలి అని అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. బంతి నేను పెళ్ళికి పిలవలేదు కదా, నువ్వేం బాధపడలేదు కదా, అసలేం బాధపడకు, నేను కూడా నీ పెళ్ళికి పిలవకుండానే వస్తాను అని చెప్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ఈలోపు అప్పు బంతిని చూసేస్తుంది. బంతి అసలు విషయం కళ్యాణ్కి చెప్తాడేమోనన్న భయంతో మన అప్పు ఉరుకున వచ్చేసి కళ్యాణ్ రూమ్ దగ్గరికి వచ్చేసి విషయం చెప్పేలోపే బంతిని ఆపేస్తుంది. బంతి అసలు ఈ పెళ్ళి ఇష్టమేనా అని కళ్యాణ్ బాబుని అడుగుతూ ఉంటాడు. ఇష్టమే, ఇష్టపడ్డాను కాబట్టి కదా పెళ్ళి చేసుకుంటా, అదేం క్వశ్చన్స్ అట్లా అడుగుతున్నావు అని మన కళ్యాణ్ బాబు అంటూ, అదేం లేదు నిజంగా ఇష్టంతోనే చేసుకుంటున్నావా అని అడుగుతున్నాను. అవునరా ఇష్టంతోనే చేసుకుంటున్నాను. ఈలోపు అప్పు వచ్చేసి చెప్పాల్సిన విషయం చెప్పకుండా నిన్ను పెద్దమ్మ పిలుస్తుంది, నీకోసం మొత్తం వెతుకుతుంది, నువ్వు రా అని తీసుకెళ్తాడు ఫ్రెండ్స్. ఈలోపు మన ముడిగా చేతికి గాయాలకి మందులు రాసుకుంటూ చాలా బాధపడుతూ వీళ్ళ పని చెప్తాను, ఎలాగైనా నా నిజ స్వరూపం ఏంటో తెలియక వీళ్ళు ఇట్లా చేస్తున్నారు, వీళ్ళు ఒక్కొక్కరికి నేనేంటో చూపిస్తాను, నేను మీలాగా సాఫ్ట్ కాదు, నేను ఒకసారి తలుచుకుంటే వాళ్ళందరికీ చాలా చుక్కలు చేయిస్తాను అని మన మురళీ గారు అంటూ ఉంటారు ఫ్రెండ్స్. దీంతో రుద్రాణి మరియు రాహుల్కి కూడా
మురళి క్యారెక్టర్ కొంచెం అర్థమైనట్టే అనిపిస్తుంది ఫ్రెండ్స్. నిజంగా చాలా క్రూషియల్ అనుకుంటా మురళిగా. పైకి అలా సాఫ్ట్గా కనిపిస్తున్నారు కానీ మాలాగే ఆయన కూడా చాలా కన్నింగ్ ప్లాన్స్ ఉన్నాయి అనుకుని ఫీల్ అవుతూ ఉంటారు ఫ్రెండ్స్. ఈలోపు రుద్రాణి గారైతే ఈలోపు మనం చేయాల్సిన మెయిన్ పని అంటే అరుణ్ని పట్టుకోవాలి, అరుణ్ ఎక్కడ ఉన్నాడో కనిపెట్టండి ఫస్ట్ అంట. బంతి అయితే చెప్పాల్సిన విషయం చెప్పకుండానే బయటికి వచ్చేస్తాడు. అప్పు అయితే చెప్పకుండానే బయటికి తెచ్చేస్తుంది. నువ్వు ఏదైనా చెప్తే నా మీద ఒట్టు అని బంతి దగ్గర మాట తీసుకుంటుంది. నేను ఏమైనా చెప్తా, బరాబర్ చెప్తా అని మన బంతి అనడంతో అప్పు లాగి ఉక్కడ పీకుతుంది బంతి గారి చెంప మీద. ఆ దృశ్యాన్ని మన కావ్య గారు చూస్తారు. కావ్య గారు చూసేసి వెంటనే వచ్చి, అప్పు ఎందుకు బంతిని అలా అంటున్నావు? బంతిని ఎక్కడికి పంపించొద్దు, ఈ పెళ్ళంతా అయ్యేవరకు బంతి ఇక్కడే ఉండాలి. పెద్దమ్మ ఊరు వెళ్ళింది కదా, అందుకే బాధపడుతున్నాను. తను వెతుక్కుంటుందేమో, ఏదైనా డ్రైవర్ చేత నేను కీ ఇచ్చి పంపిస్తాను. నువ్వు మాత్రం పెళ్ళంతా అయిపోయే వరకు ఇక్కడే ఉండాలి బంతి అని చెప్పి మన కావ్య వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. అక్కడి నుంచి వాళ్ళ అత్తగారు కావ్య అని పిలవడంతోనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎక్కడ నిజం తెలుస్తుందేమోనని మన అప్పు గారి భయపడుతూ చాలా మౌనంగా ఉండు, నువ్వు ఏ విషయం అక్కకి చెప్పకు, నువ్వు చెప్పావా నా మీద ఒట్టే అని బంతి దగ్గర ఒట్టు వేసుకుంటుంది ఫ్రెండ్స్. ఇక దాంతో బంతి ఏమీ నోరు విప్పడు ఫ్రెండ్స్. అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక అందరూ కలిసి ఫంక్షన్లో ఎంజాయ్ చేయకుండా ఎవరి ఫోన్లో వాళ్ళు మాట్లాడుకుంటూ, ఎవరి గేమ్స్ ఆడుకుంటూ, అన్ని రీల్స్ చూస్తూ అలా ఎంజాయ్ చేస్తూ ఆ సీన్ని చూసిన మన అమ్మమ్మ గారికి చాలా కోపం వచ్చేస్తుంది ఫ్రెండ్స్. వెంటనే ఎవరైతే ఫోన్లో మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ ఒక చక్కని గుణపాఠం చెప్పాలనేసి ఆర్య గారిని ఒక ట్రే తెమ్మని చెప్తారు. ఆ ట్రేలో ఇక్కడ ఉన్న వాళ్ళందరి ఫోన్స్ వేసేయమంటారు. వేసేసి అందరి ఫోన్స్ని సైలెంట్లో పెట్టేయండి అంటారు. ఈ ప్రోగ్రామ్ అయిపోయే వరకు ఎవరి ఫోన్లు ఆన్ చేయకూడదు, అందరివి సైలెంట్లోనే ఉంటాయి. అలా ఉంటే ఎలా అమ్మమ్మ, పెళ్లి పనులు ఎలా జరుగుతాయి అని అందరూ అంటూ ఉంటారు. అవి జరగాల్సినవి జరుగుతూ ఉంటాయి, మీరు మాత్రం కొంచెం టైం అయినా బాగా సంతోషంగా గడపాలి. ఈ ఫోన్స్ ఉంటే ఎవరు ఆ టైంని స్పెండ్ చేయలేరంట. ఇక మన అనామిక గారిని, కళ్యాణి గారిని మధ్యలో కూర్చోబెట్టేసి వాళ్ళకి మీ జీవితంలో మీరు చూసిన సంతోషాలు ఏం టిప్స్ ఇస్తారో వాళ్ళకి చెప్పండి. వాళ్ళు కొత్తగా పెళ్లి చేసుకోపోతున్నారు కదా, మీ లైఫ్ ఎలా ఉంది పెళ్లి చేసుకుని, వాళ్ళకి ఏం టిప్స్ ఇస్తే వాళ్ళు ఫ్యూచర్లో గొడవలు పడకుండా హ్యాపీగా ఉంటారు అనే టిప్స్ అందించండి అని మన అమ్మమ్మ గారు చెప్పడం. దాంతో ఫస్ట్ అరవింద గారిని చెప్పమంటారు. అరవింద గారు అయితే నిజంగా మా ఆయన దొరకడం చాలా అదృష్టం. నాలో ఉన్న లోపాన్ని కూడా ఆయన గమనించకుండా దాన్ని నాకు ఎప్పుడు గుర్తు చేయకుండా నన్ను చాలా బాగా చూసుకుంటారు అని మన అరవింద గారు చాలా గొప్పగా చెప్తూ ఉంటారు. లేకపోతే మన కనకం గారికి అవకాశం వస్తుంది ఫ్రెండ్స్. కనకం గారు అయితే నా భర్త ఒక కళాకారుడు, ఆయన ఎంత తెచ్చినా సరే తెచ్చిన దాంతోనే నేను నా ముగ్గురు పిల్లలను సర్దుకున్నారు. కానీ ఈ రోజుల్లో అయితే ఒక భార్యాభర్తలు పెరగడానికి ప్రేమతో పాటు డబ్బు కూడా ఎంతో అవసరం అని చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్ మన కళ్యాణ్ బాబు వాళ్ళ పెదనాన్నగారికి అవకాశం వస్తుంది ఫ్రెండ్స్. వాళ్ళ పెదనాన్న కూడా చాలా మంచిగా చెప్తారు. భర్తని ప్రేమగా చూసుకో, తను ఏది చెప్తే అది చేయి, లేకపోతే చాలా ఇబ్బందులు పడుతున్నావురా అని చెప్తూ ఉంటూ సలహాలు ఇస్తారు. చాలా అన్యోన్యంగా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి మన ప్రకాశం గారికి వస్తుంది. నాలో లోపాలు ఉన్న ఎన్ని లోపాలున్నా వాటిని ఎత్తి చూపకుండా నాతో కలిసి ఉంటుంది నా భార్య, అందువల్లే నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. నా మతిమరుపును కూడా తను కూడా మర్చిపోయి చాలా హ్యాపీగా నాతో ఉంటుంది అని మన ప్రకాశం గారు చెప్తారు ఫ్రెండ్స్. ఆ విషయాన్ని విని అందరూ చాలా సంతోషిస్తారు. భార్యాభర్తలంటే వాళ్ళల్లోని లోపాలను ఒకరొకరు ఎత్తి చూపుకోకుండా ఇద్దరిని ఒకరికొకరు గౌరవించుకుంటూ ఉంటే ఆ బంధం కలకాలం నిలుస్తుంది, ఎంతో ప్రేమతో ఉంటుంది అని ఫైనల్గా వాళ్ళు మెసేజ్ ఇచ్చారు ఫ్రెండ్స్. మన స్వప్న గారు అయితే లేచేసి ఇంకా మా అత్తగారు అయితే ఈ ఫ్యూచర్ జంటకి ఏమేమి టిప్స్ తీసుకోవాలని మా అత్తగారు నెక్స్ట్ చెప్తారు అంటారు. ఇక రాహుల్ గారు అయితే నువ్వెందుకు అలా చెప్పావు మా అమ్మ గురించి అని స్వప్న గారితో కావాలనే చెప్పా అంటారు. నేను చేసుకోని వద్దు అని చెప్తున్నా, నాకు కావాలని మా వదిన ఆ పని చేసి నా చేత పెళ్ళికి ఒప్పించింది. ఇప్పుడు ఎటు కాకుండా అయిపోయి ఎలా ఉన్నావు, నా జీవితం నాశనం అవడానికి మా వదినే కారణం అని సింపుల్గా చెప్పేసి మన రుద్రాణి గారు కూర్చుంటారు ఫ్రెండ్స్. తప్పంతా మహాదేవి గారి మీద వేసేస్తారు. ఇంకా అందరూ సరే అని క్లాప్స్ కొట్టేసి ఎంకరేజ్ చేస్తారు ఫ్రెండ్స్. అందరూ చాలా బాగా చిప్స్ ఇస్తారు. నెక్స్ట్ మన విక్రమాదిత్య గారికి వస్తుంది అవకాశం. ఇక మీరందరూ ఆపండిరా, అందరూ మనమే చెప్తున్నాం, ఈసారి పద్దు వాళ్ళకి అవకాశం ఇద్దాం మన అమ్మమ్మ గారు. ఇక విక్రమాదిత్య గారు చెప్తారు,
చెప్తూ ఉంటారు. పెళ్ళైన వాళ్ళు ఎలా ఉండాలి, పెళ్ళైన వాళ్ళు ఎలా ఉన్నా సరే వాళ్ళని ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోవాలి, అపార్థాలు లేకుండా ఉండాలి. ఏదైనా సరే ఈ ప్రేమ అనేది కలకాలం ఉండదని నాకు అనిపిస్తుంది. ఏదైనా కాలం సమాధానం